హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రాజా సాబు మూవీ ట్రైలర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన టైం మొదలైంది అంటున్నారు కథానాయకుడు ప్రభాస్. ఇప్పుడు ఆయన సంక్రాంతి బరిలో ది రాజా సాబ్ సినిమాతో సందడి చేయనున్న సంగతి అందరికీ తెలిసింది. ఇది మారుతి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్, మాల్వికా మోహనన్, రిద్ది కుమార్ కథానాయకులు, సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహబ్ తదితరులు కీలక పాత్రలు అయితే పోషించారు. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకులకు ముందుకు రానున్న నేపథ్యంలో సోమవారం ఈ చిత్ర కొత్త ట్రైలర్ని అయితే విడుదల చేశారు. నానమ్మ నీకు ఈ ప్రపంచంలో అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన్ని మాత్రం అస్సలు మర్చిపోలేవు అంటూ ప్రభాస్ డైలాగుతో మొదలైన ట్రైలరు ఆద్యంతం చక్కటి హర్రర్ ఫాంటసీ విజువల్స్తో ఆసక్తి రేకెత్తిస్తూ సాగింది. గతంలో విడుదల చేసిన ట్రైలర్తో ఈ చిత్ర ప్రపంచాన్ని చూపించిన చిత్ర బృందం ఈ కొత్త ట్రైలర్తో కథ ఏమిటి, దాన్ని తెరపై ఎలా చూపించనున్నారు అన్నది స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఇది ఒక మైసభ లాంటి రాజమహల్లో జరిగే కథ. అది ఎన్నో ఏళ్ళుగా సంజయ్ దత్ ఆత్మ ఆధీనంలో అయితే ఉంటుంది. ఆ పురాతన ప్యాలెస్లోని ఖజానా, దాంట్లోని ప్రతి వస్తువు తన అతీత శక్తులతో హిప్నటైజ్ చేయబడి ఉంటుంది. ఆ సంపదనంతటిని ఆ శక్తివంతమైన ఆత్మ నుంచి విడిపించుకోవాలన్నా, దానితో పోరాడాలన్నా వేరే ప్రపంచాన్ని సృష్టించుకుని అయితే పోరాడాల్సిందే. మరి ఆ దేవనగర సంస్థానం కోసం రాజాసాబు తన తాత ఆత్మతో ఎలాంటి పోరాటం చేశాడు అన్నది ఆసక్తికరం. ట్రైలర్లో కనిపించిన హర్రర్ షాట్స్, అలాగే ఫాంటసీ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు అన్ని సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఆఖరిలో ప్రభాస్ జోకర్ క్యారెక్టర్ గెటప్లో కనిపించడం ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా కార్తీక్ పళన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ఇదండి రాజా సాబు ట్రైలర్ గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.